స్తోత్రం 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 యేసువే స్తోత్రం రాజా స్తోత్రం యేసప్ప సర్వశక్తి కలిగిన మా గొప్ప తండ్రి నీ పాదములకు స్తుతులు స్తోత్రాలు యేసప్ప దో రాజా ఈ యొక్క చివరి వారంలో మేము కూడి ఉంటాం స్వామి దో మా జనాన్ని ఆశీర్వదించండి అభిషేకించండి స్వామి దో యేసప్ప దేవుళ్ళంతా సంధించండి రాజా హల్లెలూయా యేసువే స్తోత్రం రాజా ఒట్టి చేతులతో వచ్చిన మేము ఒక ఆశీర్వాదాలతో తిరిగి వెళ్ళేదానికి మీరు సహాయం చేయండి రాజా హల్లెలూయా యేసువే స్తోత్రం యేసప్ప దో మీరు మా హృదయాంతరంగంని తెలుసుండే దేవుడు యేసప్ప మా మధ్య దిగిరాని యేసప్ప మీ యొక్క దేవదూత సైన్యాల్లో ఇక్కడ దిగిరాని యేసప్ప హల్లెలూయా యేసువే స్తోత్రం యేసప్ప దో ఇక్కడ వచ్చుండే ప్రతి ఒక్కరిని ముట్టి ఆశీర్వదించి బలపరచండి రాజా అన్ని వ్యాధులు పీడలు పిశాసుల నుంచి మంత్రాల కట్టల నుంచి యేసు నామములో ఇక్కడ విడుదల కలగని రాజా హల్లెలూయా యేసువే స్తోత్రం యేసప్ప ఒక ఆత్మైనను వ్యర్థంగా పోయేది మీకు ఇష్టం లేదు రాజా దో మా కొరకై మీరు ఈ లోకానికి వచ్చుండే దేవుడు రాజా హల్లెలూయా యేసువే స్తోత్రం యేసప్ప దో ఈ లోకాన్ని రక్షించే దేవుడు మీరు మాత్రం యేసప్ప దో మిమ్మల్ని తప్పనిస్తే వేరే ఎవరు లేరు రాజా ఇదో మీరు మా మధ్య దిగి వచ్చి ఈ యొక్క ఆరాధన పాత్రుడుగా మా మధ్య దిగి వచ్చి రాజా ఈ యొక్క ఆరాధన నడిపించండి యేసప్ప పాడే పాటలు చెప్పే వాక్యాలు సాక్ష్యాలు అన్నిట్లో మీ యొక్క ప్రసన్నత ఉండి ఏ యొక్క కరెంట్ అడ్డులు ఆటంకాలు లేకుండా యేసు నామంలో రాజా విడుదలగా ఈ యొక్క ఆరాధన ఆరాధించేదానికి మీ మా మధ్య దిగి రమ్మని దో యేసు క్రీస్తు దివ్య నామములో వేడుకుంటున్నాం తండ్రి ఆమేన్ 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 హల్లెలూయా హల్లెలూయా Sugar,
చూడాలని ఎంతమంది కలిసి ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మీ హృదయ వాంఛతో ఈ పాట పాడండి. దేవుడు ఖచ్చితంగా మిమ్మల్ని కలుసుకుని ఎక్కి వస్తాడు. ఆమేన్. హల్లెలూయా. Thank you.
చూడాలని ఆశ యేసయ్యా నిన్ను చేరాలని ఆశ. హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. మనసారా మనం దేవుని గురించి ఆరాధిస్తాం. హల్లెలూయా. మనం కన్నడ పాట పాడేటప్పుడు అందరూ ఉత్సాహంగా ఈ కన్నడ పాట పాడదాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. శలవ కరదల గదగరవ సకల జనల మేలే సుఖికాల సమయమిదు కత్తెరినా నది తుంబిదు అంత్యకాల అభిషేక సకల జనల మేలే సుఖికాల సమయమిదు కత్తెరినా నది తుంబిదు నిత్యాది నియమయా అధికార్యాది గురియలయా నిరుకార్యాది వీసలయా అకరదియల్లి కొడుగిసయా నిత్యాది నియమయా అధికార్యాది గురియలయా నిరుకార్యాది వీసలయా అకరదియల్లి కొడుగిసయా Yeah.
ఆయన చాలా మంచిగా ఉంటాడు. మన మీద ఆయన అగ్ని కుమ్మరించేది ఆయన మంచిగా ఉంటాడు. ఆయన సిద్ధంగా ఉంటాడు. మనకు సిద్ధంగా లేదు. మనకు సిద్ధంగా లేవు వేస్తున్నాము. దేవునికి రావాలండి. దేవునికి రావాలండి. ప్రధాన అభిషేకం దయచేయండి. ప్రధాన అభిషేకం దయచేయండి. మనకి ప్రధాన అభిషేకం సాయం ప్రభా. అభిషేకం దయచేయండి. వాటిని ఉండాలి ప్రభా. ఒకరు పోతే ఒకరు వస్తాను. దేవుని నామానికి స్తోత్రము. నాకు రిజల్ట్ వచ్చింది నిన్న. అంతా బాగానే ఉంది రిజల్ట్. మ్యాథ్స్ మాత్రం నేను సరిగ్గా రాయలే. దానికి మ్యాథ్స్ మాత్రం కొంచెం అట్టా మార్క్ వచ్చింది. అయితే అన్నిట్లో పాస్ అయ్యి మంచి మార్క్ వచ్చింది. దానికి దేవుడికి థ్యాంక్స్. ఈడ మేము అన్ని భాషలు మాట్లాడుతాం. అన్ని భాషలు మాట్లాడాలి. చేతులు అయితే చూసి ఎవరు అన్ని భాషలో మాట్లాడారు. అన్ని భాషలో మాట్లాడారు. నువ్వు మాట్లాడేదమ్మా పాస్టమ్మా. అన్ని భాషలో మాట్లాడతాం. ఇక్కడ నిలబడుకొని ఇంచేపు అరిసి మాట్లాడు. దాన్ని ఏమంటారు మనము? ఇంచేపు పాస్టర్ మాత్రం మాట్లాడు. ప్రాఫెస్. సో ఇది ఎందుకంటే ఆ వాక్యం చదువు. 1 కొరింథీయులు 14 వాణి అన్నాడు అవను. వాణి అంటే అన్ని భాషల్లో మాట్లాడేవారు. దేవర సంగడ మాట్లాడుతానే ಹೊರತು మనుష్యర సంగడ ఆడువుదిಲ್ಲ. ఉండండి నిదానం. సో అన్ని భాషలు మాట్లాడేవాడు ఏం చేస్తున్నాడంట? ఎవరితో మాట్లాడుతున్నాడు? దేవునితో మాట్లాడుతున్నాడు. మనిషితో మాట్లాడేది. ఇక్కడ నిలబడక మేము రబల్ల షరబద బకర అంటే అది దేవుడు మాకిచ్చిన భాష. మేము ఎవరితో మాట్లాడుతున్నాం? దేవునితో మాట్లాడుతున్నాం. కానీ అది మీకు నాకు ఉండే మాటలు కాదు. సో ఇది నాకి దేవునికి ఉండే మాటలు. ಸೊ ವಾಣಿ ಅನ್ನಾಡು ಅವನು ದೇವರೊಂದಿಗೆ ಮಾತನಾಡುತ್ತಾನೆ ಹೊರತು ಮನುಷ್ಯರೊಂದಿಗೆ ಅಲ್ಲ. ಅವನು ಆತ್ಮ ಪ್ರೇರಿತನಾಗಿ ರಹಸ್ಯಾರ್ಥಗಳನ್ನು ನುಡಿಯುತ್ತಿದ್ದರೂ ಯಾರೂ ತಿಳಿದುಕೊಳ್ಳುವುದಿಲ್ಲ. ಅವನು ಅನ್ಯ ಭಾಷೆಯಲ್ಲಿ మాట్లాడಬೇಕಾದ್ರೆ ఏం చేస్తున్నాడంట? రహస్యాలు మాట్లాడుతున్నాడు. అది మీకు తెలిసి అర్థమయ్యేది. ఇప్పుడు నేను నిలబడుకొని వాక్యంలో నుంచి సీక్రెట్స్ మాట్లాడుతున్నానంటే దానికి ముందు నేనేం చేయాలి? అన్ని భాషలో మాట్లాడాలి. అప్పుడుదా ఏమవుతుందంట? ఇది ఒక ఇంటర్నెట్ కనెక్షన్. పరలోకంలో నుంచి సీక్రెట్లన్నీ డౌన్లోడ్ చేస్తా అంటాం. చేసి ఇది ఇచ్చేది. కానీ ప్రవాదిಸುವರು ఇప్పుడు పాస్టర్ మాట్లాడిందే. ప్రవాదిಸುವವರು ಮನುಷ್ಯರ ಸಂಗಡ ಮಾತಾಡುವವನಾಗಿ ಅವರಿಗೆ ಭಕ್ತಿ ವೃದ್ಧಿಯನ್ನು
ಪ್ರೋತ್ಸಾಹವನ್ನು ಸಂತೈಸುವಿಕೆಯನ್ನು ಉಂಟು ಮಾಡುತ್ತಾನೆ. సో వాళ్ళు ఏం చేస్తున్నారు? సభని భక్తి వృద్ధితోను, సమాధానం లేకోకుండా వచ్చే వాళ్ళకి సమాధానము, ಪ್ರೋತ್ಸಾಹ, సోలిపోయి వచ్చిన వాళ్ళకి ప్రోత్సాహము, ఆశీర్వాదం లేకోకుండా వచ్చే వాళ్ళకి ఆశీర్వాదము, ఇవంతా వచ్చి ప్రవచించే వాళ్ళు ఇస్తారు. హల్లెలూయా. నాకు దేవుడు ఇచ్చిన పిలుపు ఏం పిలుపు అంటే అపోస్తలుడి పిలుపు. హల్లెలూయా. సో ఎన్ని రకాల సేవలు ఉన్నాయి తెలుసా మీకు? 5. హల్లెలూయా. 5లో ఇది అపోస్తలుడి మినిస్ట్రీ. ఇదేం మినిస్ట్రీ? అపోస్తలుడి సేవ. ఇది ఏమి? ఇది వచ్చి పాయింట్ ఫింగర్ చూపిస్తుంది కదా, ఏ హుషార్ అంటది. హుషార్ అని ఎవరు చెప్పేదంటే ప్రవచనాలు చెప్పేవారు. ఎలియాపై చెప్పా, ఏ హుషారు గుండు 3.5 సంవత్సరం వానొచ్చాలి కదా. నాతాను పోయి దావీదుని హెచ్చరించే, ఏం తప్పు చేస్తాండావు నువ్వు. సో ఈ ఏళ్ళు ఎవరిని చూపిస్తుంది? ప్రాఫెసీ. సో మన సభలో ప్రాఫెసీ ఉందా? ఓకే. ఇది ఇవాంజలిస్ట్. మీరు చూడండి, అన్ని ఇవాంజలిస్టులు వచ్చి అందరికన్నా పొడుగుంటారు. మోహన్ సి లాజరస్, నేథన్ మారిస్, సతీష్ కుమార్, మళ్ళా బిల్లీ గ్రామ్, వీళ్ళంతా చూడు ఫేమస్. అందుకే తాళ్ళగా ఉండేది ఇవాంజలిస్ట్ పని ఏమంటే సువార్త వేరే వాళ్ళకి చెప్పేది. యేసుదా దేవుడు అని చెప్పేది. ఎంతమంది ఇక్కడ చాలా మందికి చెప్తున్నారు యేసుదా దేవుడు అని? వాళ్ళందరూ ఎవాంజలిస్టులే. హల్లెలూయా. దేవుని యొక్క సువార్తని మీ దగ్గర నుంచి, దేవుని దగ్గర నుంచి తీసుకొని వేరే వాళ్ళకి ఇచ్చే వాళ్ళందరూ ఎవరు? దే ఆర్ ఇవాంజలిస్ట్. హల్లెలూయా. సో ఇవాంజలిస్ట్. సో మన సభలో ఇవాంజలిజం ఉందా లేదా? ఉంది. ఇది పాస్టర్ సేవ. పెండ్లిళ్ళు, పేరంటాళ్ళు, సావులు, బర్త్డేలు, సభ నడిపించేది, ఇవంతా రింగ్ ఫింగర్. రింగ్ ఎవరు వేసేది? ఎవరు ఎత్తించేది? రింగ్ పాస్టర్. హల్లెలూయా. ఎంగేజ్మెంట్లు ఇవన్నీ. సో ఇది పాస్టర్. సో ఇది సభలో ఏమేమి ఉన్నా వచ్చి చెప్పు. ఈ చిన్న ఏళ్ళు వచ్చి ఏమంటే టీచర్ పని ఏమి? షోలో దూరేమని చెప్పాలి. అవునా? టీచర్ పని షోలో దూరేమని. సో ఈ ఏళ్ళు చెవులేక పోయాలి, ఇది తప్పదు. హల్లెలూయా. సో ఈడొచ్చి నేను ప్రసంగము చేస్తా, విడిపించి ఒక్కొక్కటిగా నిదానంగా టీచింగ్ చేస్తాను. సో టీచర్ సేవలు ఈడు ఉన్నాయి, రింగ్ సేవలు ఈడు ఉన్నాయి, పాస్టర్ సేవలు ఉన్నాయి, ఎవాంజలిజం ఈడు ఉంది, ప్రాఫెసీ ఉంది. సభలు స్థాపిస్తానన్నా ఈడొక సభాయే, నింజనల్లాయే. ఇప్పుడు కేజీఎఫ్లో స్టార్ట్ చేస్తానా, నాకు సాటిస్ఫై కానంటాను, సమాధానం లేదు. ఇంకా సభలు ఏం చేయాలా? స్టార్ట్ చేయాలా. ఆడ సందు చిక్తే ఆడ పోయి సభ స్టార్ట్ చేస్తామా. సో అపోస్తలుడు వచ్చారు. సో ఈ సేవలు మన దగ్గర ఉన్నాయి. హల్లెలూయా. సో ఇక్కడ నుంచి ప్రవచనాలు వస్తే దాని ప్రకారం మనం విని దేవునికి ఎట్లా ప్రియంగా ఉండాలనో అది చేసుకోవాలి. ఇక్కడ నుంచి వచ్చే ప్రవచనం వేస్ట్గా పోయిందంటే దేవుడు మిమ్మల్ని లెక్కడతాడు. హల్లెలూయా. ఈరోజు చెప్పా, భయపడద్దండి, నేను మీతో ఉండాను, మీ కష్టాల్లో నేను ఉండాను, చీకట్లో ఉండాను, అన్నిట్లోనూ మీకు తోడుగా ఉండాను, మీరు నా దగ్గర ఉండండి అని ఈరోజు ప్రవచనం వచ్చాయి కదా. మీకు ఈ ప్రవచనంలో ఏమైనా డౌట్ ఉంటే ఈరోజు ఆన్లైన్లో ఉంటుంది, మీరు మళ్ళీ పోయి రికార్డ్ వేసుకొని, ఓ దేవుడు ఇదంతా చెప్పిండాడు, నేను దీని ప్రకారము నడుచుకోవాలి. హల్లెలూయా. ఇంకోటి, మన వీడియోలో యూట్యూబ్లోను ఫేస్బుక్లో ఉంది, దయచేసి షేర్ చేయండి, లైక్ చేయండి, వేరే వాళ్ళకి పోయి అది చేరాలి. హల్లెలూయా. ఈ వాక్యాలు ఒట్టి మనకు మాత్రం కాదు, వేరే వాళ్ళకు కూడా పోయి చేరాలి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎంతో నేను బిర్యానీ ముగియాలనుకుంటున్నాను, కానీ కానంటుంది. దేవుని నామానికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సో గత 2 వారాల నుంచి నేను దేని గురించి చెప్తున్నాను? కవెనెంట్. తెలుగులో, కన్నడలో ఏమి? ఒడంబడికే. హల్లెలూయా. ఈ ఒడంబడికే గురించి నేను మాట్లాడుతున్నాను. ఒడంబడికే అనేటప్పుడు 2 ఇట్లా కలుసుకొని ఉండేది. హల్లెలూయా. ఈరోజు చూడండి, దానికి ముందు 2 విషయాల కొరకు మనం ప్రార్థన చేయాలి. ఏం విషయం అంటే, బర్మా, థాయిలాండ్, బర్మా, థాయిలాండ్, మళ్ళా ఇండియాలో కూడా కొంచెం స్థలంలో భూకంపాలు అయింది, వేల కొద్ది జనాలు చచ్చిపోయినారు. హల్లెలూయా. వాళ్ళ ఇంటికి సమాధానం చిక్కల్లా, వాళ్ళ శవాలు చిక్కల్లా
చిక్కి ఎవరైనా ఐడెంటిఫై అయ్యి కాంట్రాకపోతే ఎట్లా కష్టంగా ఉంటుందిలే. సో వాళ్ళకందరికీ అక్కడ ఎంతోమందికి ఆహారం లేదు, బట్టలు లేవు, అవునా? వింటాడారా? ఇట్లంతా ఉంటే దానివల్ల వాళ్ళకి దేవుడు సహాయాలు దయచేయాలి. ఎక్కడెక్కడి నుంచి సహాయాలు వస్తుందో తెలియ, దేవుడు సహాయాలు అందించాలి. అందుకని అందరు చేతులు ఎత్తి స్తోత్రం చేస్తాం. స్తోత్రం 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 స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, 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 ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అదే మాదిరి పాస్టర్ ప్రవీణ్ పగడాల, ఆయన యాక్సిడెంట్ అంటారు, కానీ యాక్సిడెంట్ కాదు, అది ఎవరో చంపేసిండారని. ఎందుకంటే ఆడ కట్టెల పైన రక్తాలు, బాడీ ఇట్లు పడింటే బాడీ పైన బండి ఇదంతా. సో దేవునికి విరోధంగా సైతాన్ చాలా క్రియ చేస్తాను. ఆయన్ని చూసాక ఇంకొక పాస్టర్ పోతుంటే ఆయన కూడా యాక్సిడెంట్లో చచ్చిపోయారు. చూసిండారు ఎంతమంది జనాలు పోయినారు ఆయన సాగుకు. సో దేవుని జనాలని దేవుడు అట్లా ఒంటరిగా ఇడ్చలే. ఆయన ఇడిచిపెట్టిన సేవని దేవుడు మళ్ళా లేవనెత్తాలి. హల్లెలూయా. అది ఒక విత్తనం. ప్రవీణ్ పగడాల అనేది ఒక విత్తనం. ఆ విత్తనం ఇప్పుడు యాడికి పోయిందంటే భూమిలోకి పోయేసింది. అది మళ్ళా చెట్టుగా పెరగాలి. హల్లెలూయా. అనేకులకు ఆశీర్వాదంగా, అనేకులకి నీడగా, అనేకులకి పండ్లు ఇచ్చేదానిగా, అనేకులకి గాలి ఇచ్చేదానిగా ప్రవీణ్ పగడాల యొక్క ఆయన యొక్క సేవలు వచ్చి మారాలి. అనేకులకి ఇంకా అది చాలా చాలా పెద్దగా మారుతుంది. కానీ మన ప్రార్థనలు ఆయనకి తోడుగా ఉండాలి. ఇట్లా చాలా కష్టాల్లో మనం చూసిందే దొట్టి ప్రవీణ్ పగడాల. ఉత్తరప్రదేశ్లో, బీహార్లో, మధ్యప్రదేశ్ ఈ పక్కంతా పోతే సేవకుల విరోధంగా చాలా చేతులు ఉన్నాయి. యేసు నామంలో దేవుడు చెప్తున్నాడు, నీకు విరోధంగా లేచించే అది మళ్ళా కిందికి దిగలేదు. ఆ మాదిరి దేవుడు క్రియలు చూపించాలి. ఆమేన్. చివరి కాలంలో దేవుని జనాల పక్క దేవుడు నిలబడాలి. అందుకొరకు అందరూ చేతులు ఎత్తి స్తోత్రం చేద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, 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 ప్రైజ్ ది లార్డ్. ఈ రెండు విషయాల కొరకు నాన్సీ ప్రేయర్ చేయండి. ఒకటి ఆ భూకంపము, నెక్స్ట్ ప్రవీణ్ పగడాల. ಸ್ತೋತ್ರ ಪರಿಶುದ್ಧಾತ್ಮನೇ ನಾಮಕ್ಕೆ ಸ್ತೋತ್ರವಾಗಲಿ ಅಪ್ಪ. ಒಂದು ತಂದೆ ಈ ಸಭಾತ್ಮದಿಂದೊಂದು ನಿನ್ನ ಪಾದದ ಬಳಿ ಬರುವಂಥ ಅವಕಾಶವನ್ನು ದಯಪಾಲಿಸಿದ್ದಕ್ಕಾಗಿ ಸ್ತೋತ್ರ ರಾಜ. ಈ ಸಮಯದಲ್ಲಿ ಕೊಟ್ಟಿರುವಂಥ ಪ್ರಾರ್ಥನಾ ವಿನ್ನಪವನ್ನು ನನ್ನ ಕೈಗಪ್ಪಿಸುತ್ತೇನೆ ರಾಜ. ಹೌದಪ್ಪ, ಇಲ್ಲೆಲ್ಲ ತಂದೆ ಭೂಕಂಪಗಳು ನಡೆದಿದ್ದವು ತಂದೆ, ಆ ಸ್ಥಳಗಳನ್ನು ಸಂಪೂರ್ಣವಾಗಿ ನಿನ್ನ ಕೈಯಲ್ಲಿ ಒಪ್ಪಿಸುತ್ತೇವೆ ತಂದೆ. ಭೂಮಿ ಆಕಾಶಗಳನ್ನು ಉಂಟು ಮಾಡಿದಂಥ ತಂದೆ ನೀನಾಗಿದ್ದೀಯಪ್ಪ. ನಮ್ಮನ್ನು ಸೃಷ್ಟಿಸಿದಂಥ ದೇವರು ನೀನಾಗಿದ್ದೀಯ ರಾಜ. ಅವ್ರ ತಂದೆ ಆ ಸ್ಥಳಗಳಿಲ್ಲ ರಾಜ, ಯಾರಿಗೆಲ್ಲ ಅನಾಹುತಗಳು ನಡೆದಿದ್ದೇವೋ ರಾಜ, ಅವರನ್ನೆಲ್ಲ ತಂದೆ ಆ ಬಾಡೀಸ್ ಆಗಲಿ ತಂದೆ ಸಿಗುವಂತೆ ತಂದೆ, ಇನ್ನೂ ಹೆಚ್ಚಾಗಿ ಅಲ್ಲಿ ಏನು ಇನ್ನು ಮುಂದಕ್ಕೆ ಬರದಂತೆ ರಾಜ ನೀನು ತಡೆಯಬೇಕೆಂದು ನಾವು ಯೇಸು ಕ್ರಿಸ್ತರ ನಾಮದಲ್ಲಿ ನಾವೆಲ್ಲರೂ ಒಟ್ಟಾಗಿ ಸೇರಿ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡುತ್ತಿದ್ದೀವಿ ಅಪ್ಪ. ಎಲ್ಲಿ ಇಬ್ಬರು ಕೂಡಿ ನನ್ನಲ್ಲಿ ಪ್ರಾರ್ಥಿಸುತ್ತಾರೋ ಅಲ್ಲಿ ನಿನ್ನ ಕ್ರಿಯೆಯನ್ನು ಮಾಡುವಂಥ ದೇವರು ನೀನಾಗಿದೆ ತಂದೆ. ನಾವಿಬ್ಬರಿಗಿಂತ ಹೆಚ್ಚಾಗಿದ್ದೇವೆ ತಂದೆ. ಒಂದು ಸಭೆಯಾಗಿ ನಾವು ಪ್ರಾರ್ಥಿಸುತ್ತಿದ್ದೇವೆ ರಾಜ. ತಂದೆ ಆ ಸ್ಥಳಗಳಲ್ಲಿ ತಂದೆ ನಿನ್ನ ಹಸ್ತವು ಕೆಳಗಿಳಿದು ಬರಲಿ ರಾಜ. ನಿನ್ನ ಹಸ್ತವನ್ನು ಇಟ್ಟು ರಾಜ ತಂದೆ ಇರುವಂಥ ಜನರನ್ನು ಕಾಪಾಡುವಂಥ ದೇವರು ನೀನಾಗಿದ್ದೀಯ ತಂದೆ. ನಿನ್ನ ಸುರಕ್ಷತೆ ಬೇಲಿ ತಂದೆ ಮಕ್ಕಳಿಗೆಲ್ಲರಿಗೂ ದಯಪಾಲಿಸಬೇಕೆಂದು ಬೇಡುತ್ತೇನೆ ರಾಜ. ಸ್ತೋತ್ರ 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 ಹೇಳು ತಂದೆ. ಪ್ರವೀಣ್ ಪಗಡಾಲ ರಾಜ, ಹೌದು ತಂದೆ, ಅವರನ್ನು ತಂದೆ ನೀವು ತೆಗೆದುಕೊಂಡಿದ್ದಕ್ಕಾಗಿ ಸ್ತೋತ್ರ ಅಪ್ಪ. ಹೌದು ತಂದೆ, ನಿನ್ನ ಚಿತ್ತ ಇಲ್ಲದೆ ಯಾವುದು ನಡೆಯುವುದಿಲ್ಲ ಅಪ್ಪ. ಹೌದು ರಾಜ, ಅವರ ಜೀವಿತದಲ್ಲಿ ತಂದೆ ಅವರು ಮಾಡಿರುವಂಥ ಎಲ್ಲ ಸೇವೆಗಳನ್ನು ನನ್ನ ಕೈಗಪ್ಪಿಸುತ್ತೇನೆ ತಂದೆ. ಇನ್ನು ಮುಂದಕ್ಕೆ ಅದು ಹೆಚ್ಚಾಗಿ ತಂದೆ ಅಭಿವೃದ್ಧಿ ಒಂದು ರಾಜ. ಹೌದು ತಂದೆ, ಎಲ್ಲೆಗಳನ್ನು ವಿಸ್ತರಿಸಿ ರಾಜ. ಹೌದಪ್ಪ, ಅದನ್ನು ನಡೆಸುವಂತೆ ತಂದೆ ನೀನು ನಡೆಸ್ಕೊಡಬೇಕೆಂದು ಬೇಡುತ್ತೇನೆ ಅಪ್ಪ. ಸ್ತೋತ್ರ 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 ಅಪ್ಪ. ಇನ್ನು ಬೇರೆ ಪ್ರದೇಶಗಳಲ್ಲಿ ತಂದೆ ಇಂಡಿಯಾದಲ್ಲಿ ಆಗಿರಲಿ ತಂದೆ, ಈ ಸಂಪೂರ್ಣ ಭೂಮಿಯಲ್ಲಿ ಆಗಲಿ ರಾಜ. ಹೌದು ತಂದೆ, ನಿನ್ನ ಸೇವೆಗೆ ವಿರೋಧವಾಗಿ ಹೇಳುವಂಥ ಆಸ್ತಗಳನ್ನು ತಂದೆ ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ನಾಮದಲ್ಲಿ ಲಯ ಮಾಡುತ್ತೇವೆ. ಅವ್ರ ಯೋಚನೆಗೂ ಸಿಲುಕದಂತೆ ಅಪ್ಪ ನೀನು ಮಾಡುವಂಥ ದೇವರಾಗಿದೆ ಅಪ್ಪ. ಅದಕ್ಕಾಗಿ ಸ್ತೋತ್ರ 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 ತಂದೆ. ನಿನ್ನ ಮಕ್ಕಳಿಗೆ ಸುರಕ್ಷತೆ ಬೇಲಿ ತಂದೆ. ಅವ್ರ ತಂದೆ ಇಸ್ರಾಯೇಲ ಜನರಿಗೆ ತಂದೆ ಅವ್ರ ತಂದೆ ನೀವು ಅಗ್ನಿ ಸ್ತಂಭವಾಗಿದ್ದದಕ್ಕಾಗಿ ಸ್ತೋತ್ರ ರಾಜ. ಅದೇ ರೀತಿಯಲ್ಲಿ ತಂದೆ ಹಗಲಲ್ಲಿ ತಂದೆ ಅಗ್ನಿ ಸ್ತಂಭವಾಗಿ ನಿನ್ನ ಮಕ್ಕಳ ಜೊತೆಗಿರಬೇಕೆಂದು ಬೇಡುತ್ತೇನೆ ತಂದೆ. ಇರುಳಲ್ಲಿ ಮೇಘ ಸ್ತಂಭವಾಗಿ ನಿನ್ನ ಮಕ್ಕಳ ಜೊತೆಯಲ್ಲಿ ಇರುವಂತೆ ನೀನು ನಡೆಸಿಕೊಡಬೇಕೆಂದು ಬೇಡುತ್ತೇನೆ. ನಿನ್ನ ಕರುವಿಗೆ ಇರುವಂಥ ಮಕ್ಕಳನ್ನು ತಂದೆ ಎಲ್ಲಾ ಸಭೆಗಳನ್ನು ತಂದೆ ಅವ್ರ ತಂದೆ ಇರುವಂತ ಎಲ್ಲ ನಿನ್ನಲ್ಲಿ ವಿಶ್ವಾಸಿಗಳು ತಂದೆ ಎಷ್ಟೆಲ್ಲ ಜನರಿದ್ದಾರೆ ತಂದೆ, ಎಲ್ಲರಿಗೂ ತಂದೆ ನಿನ್ನ ಸುರಕ್ಷತೆ ಬೇಲಿ ಇರಲಿ ರಾಜ. ಅವ್ರ ತಂದೆ ಯಾರೆಲ್ಲ ಸೈತಾನ ಕ್ರಿಯೆಗಳನ್ನು ಯೋಚಿಸುತ್ತಾರೆ ತಂದೆ, ಅವ್ರ ತಂದೆ ಆ
ಸೈತಾನನ ಯೋಚನೆಯನ್ನು ತಂದೆ ನಾವು ಲಯ ಮಾಡುತ್ತೇವೆ ತಂದೆ. ಆ ಯೋಚನೆಯನ್ನು ಲಯ ಮಾಡುತ್ತೇವೆ ರಾಜ. ನಿನ್ನ ಸುರಕ್ಷತೆ ಬೇಲಿಯನ್ನು ಹಾಕಿ ನೀವು ನಡೆಸ್ಕೊಳ್ಬೇಕೆಂದು ಎಲ್ಲವನ್ನು ನನ್ನ ಕೈಗೆ ಒಪ್ಪಿಸುತ್ತಾ ನಜರೇತನ ಯೇಸು ಕ್ರಿಸ್ತ ನಾಮದಲ್ಲಿ ಬೇಡಿ ಹೊಂದಿದೆ ಭಗವಾ. వాళ్ళు ఏమనుకున్నారు, మరి పాస్టర్ని కొట్టేస్తే నార్త్ ఇండియా మీద ఇచ్చేస్తారు అనుకున్నారు. ఇది సౌత్ ఇండియా అని వాళ్ళకి తెలియలే. ఎంత జనాలు, ఎన్ని పాస్టర్లు, లక్షల లక్షల జనాలు వచ్చారు. హల్లెలూయా. ఇది ఒక మంచి సందర్భం, మళ్ళా దేవుని జనాలందరూ ఒకటయ్యే. హల్లెలూయా. దేవుడు జనాలు ఐక్యమైతే ఎట్లుంటుందని దేవుడు చూపించారు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ఈరోజు దేవుని వాక్యానికి పోదాం. గత 2 వారాల నుంచి మనం ఒడంబడిక గురించి చదువుతాండం, నేర్చుకుంటాండం. ఈ ఒడంబడికలో దేవుడు మనకి నేర్పించిన విషయాలు అనేకం ఉన్నాయి. హల్లెలూయా. ఫస్ట్ 3 ఒడంబడికలు మనం చూస్తే, ఒకటి ఏది ఆదాం యొక్క ఒడంబడిక, నెక్స్ట్ నోవా యొక్క ఒడంబడిక, నెక్స్ట్ అబ్రహాం యొక్క ఒడంబడిక గురించి మనం మాట్లాడుతున్నాం. హల్లెలూయా. నేను మీకు ఒక విషయం చెప్పేది మర్చిపోయినా. ఈ ఒడంబడికలో ఫస్ట్ ఏముంటుంది? ఒక అగ్రిమెంట్ ఉంటుంది. అగ్రిమెంట్ వెనకాల ఏమొస్తుంది? రూల్స్ వస్తుంది. రూల్స్ వెనకాల వార్నింగ్స్ వస్తుంది. వార్నింగ్స్ అయినాక ఒక సీల్ వస్తుంది. హల్లెలూయా. ప్రతి అగ్రిమెంట్ లో లాస్ట్ లో ఏమేస్తారు? సీల్ వేయకపోతే ఆ అగ్రిమెంట్ వాల్యూనా? లేదు. హల్లెలూయా. నేను అది మీకు చెప్పాక మర్చిపోయినా. ప్రైజ్ ది లార్డ్. సీల్ వేయకపోతే ఏ అగ్రిమెంట్ కానీ సీల్ వేయకపోతే ఏం లేదు, వాల్యూ ఉందా? లేదు. సైన్ సీల్ దా అగ్రిమెంట్కి ముఖ్యం. ఇప్పుడు ఈ అగ్రిమెంట్ చెప్తాండమే, నేను వచ్చి ఈ స్థలం తీసుకుంటానని ఒక పేపర్లో రాసి సైన్ లేకోకుండా ఇచ్చేస్తే ఏం వాల్యూ ఉంది? లేదు. హల్లెలూయా. సో ఆదాం యొక్క కవెనెంట్ లో ఒక సీల్ ఉన్నింది. ఏమది? ఎవరైనా చెప్పేకైతుందా? ఆదాం ఒక కవెనెంట్ లో ఒక సీల్ ఉన్నింది. ఏమది? లేదు. ఒక సీల్ ఉన్నింది, ముద్ర ఉన్నింది. దేనికి ముద్ర వేసారు? వెరీ గుడ్. హల్లెలూయా. గార్డెన్ చుట్టూ దేవుడు ఏం చేసే, దేవదూతల్ని, కేరూబుల్ని ఇద్దరు నిలబెట్టి వాళ్ళిద్దరిని బయటికి గెంటేసి ఆ గేటుకి ఏం చేసే, సీలు వేసా. హల్లెలూయా. సరే, ఆదాం అయిపోయా. ఇప్పుడు నోవాకు వస్తాం. నోవా దాంట్లో ఒక సీల్ ఉండే. ఏమది సీల్? లేదు. దేవుడు చెప్తా అంటాడు, ఇంక మీదట రెయిన్బో. హల్లెలూయా. నేను నీకు ఇంక వాన రప్పించే లేదు అని ఎప్పటికి సీల్ వేసి. హల్లెలూయా. నెక్స్ట్ అబ్రహాం దగ్గరకు వచ్చేటప్పుడు ఒక సీల్ ఉండే. ఏమది సీల్? ఇది కొంచెం కష్టమే మీకు నేర్పించింది, మీరు చెప్పే. హల్లెలూయా. ఏం సీల్ అంటే అది ఆశీర్వాదం. దట్ ఈస్ ప్రామిస్. ఇది సీల్ ఏమంటే దేవుడు అంటున్నాడు, ఎవరికి ఆశీర్వాదం అంటే ఎవరు సర్కంసైజ్ అవుతారో, ఎవరు సున్నతి పొందుతారో వాళ్ళకిదా ఈ ఆశీర్వాదం అని చెప్పారు. హల్లెలూయా. ఎంతవరకు అంటే మోసే సున్నతి పొందలే. మోసే పెరిగిందంతా ఎక్కడ? ఫరో, ఈజిప్ట్లో. మోసే దేవునితో 40 రోజులు మాట్లాడినా కూడా ఒక రోజు వస్తుంది, ఖడ్గం పెట్టుకొని ఎవరు నిలబడిండేది? దేవదూత నిలబడుతుంది. ఎందుకు నిలబడిందని మోసేకి తెలియలే, కానీ సిప్పోరా అర్థం చేసుకుంటాను. మోసే భార్య అర్థం చేసుకొని అక్కడ ఉండే చూపైన రాయి తీసుకొని వాటికి ఏం చేసేసే, సున్నతి చేసేసి. హల్లెలూయా. సో ఎవరు సున్నతి పొందుతారో వాళ్ళకిదా. హల్లెలూయా. చూడండి, ఆదాం యొక్క కవెనెంట్ లో ఒక బ్లడ్ ఉండింది. నోవా యొక్క కవెనెంట్ లో వాళ్ళు బయటకు వచ్చి దేవునికి బలిలు అర్పించి ఒక బ్లడ్ ఉండే. అబ్రహాం యొక్క కవెనెంట్ లో బలి చేసి రెండింటిని ఆపోజిట్ సైడ్ లో పెట్టి ఒక బ్లడ్ ఉండే. సో ఉందే. ఇప్పుడు మనం యాడికి పోతాం? నెక్స్ట్ కవెనెంట్ ఏమి? మోసే. ఎక్సోడస్ చాప్టర్ 24. ఎక్సోడస్ చాప్టర్ 24 వర్స్ 8. మోసేకి దేవుడు చెప్తాన్నాడు, నేను ఈ జనాల్ని ఇజ్రాయెల్లోకి పిలుచుకొని పోతాను. నేను ఇజ్రాయెల్ డాడీకి పిలుచుకొని పోతాను, ఈ జనాల్ని ఇజ్రాయెల్లోకి పిలుచుకొని పోతాను. కానీ 24:8 ఈ ఇజ్రాయెల్ జనాల్ని నేను ఇజ్రాయెల్లోకి పిలుచుకొని పోవాలంటే వీళ్ళు అనగని జనాలుగా ఉండాలి. హల్లెలూయా. ఇజ్రాయెల్ జనాలు ఇప్పటికి కూడా అణిగెళ్ళలేదు.
దేవుడు ఆ రోజే చెప్పేసే, వీళ్ళు ఏ జనాలు? మెడ వంచని జనాలు, వీళ్ళు అణిగేయలేదు. హల్లెలూయా, అణిగేయలేదు. కాబట్టి వీళ్ళు డైలీ నా కంటి ముందర ఏం చేస్తున్నారు? పాపాలు చేస్తా ఉంటారు. హల్లెలూయా. చదువమ్మా 24:8. ಆಗ ಮೋಶೆ ಆ ರಕ್ತವನ್ನು ತೆಗೆದುಕೊಂಡು ಹ್ಮ್. ಜನರ ಮೇಲೆ ಚಿಮುಕಿಸಿ, ಹ್ಮ್. ಈಗೋ ಈ ಗ್ರಂಥದಲ್ಲಿ ಹೇಳಿರುವ ಎಲ್ಲ ಆಜ್ಞೆಗಳ ಪ್ರಕಾರ ಹಾ. ಯೆಹೋವನು ನಿಮ್ಮ ಸಂಗಡ ಮಾಡಿಕೊಂಡ ಒಡಂಬಡಿಕೆಯನ್ನು ಹಾ. ಸ್ಥಿರಪಡಿಸುವ ರಕ್ತವು ಇದೇ ಅಂದನು. ఆమేన్. హల్లెలూయా. ఆ వాక్యం మీరు క్లీన్ గా నిదానంగా చదువు ఒకసారి. యెహోవను ಆಗ ಮೋಶೆ ಆ ರಕ್ತವನ್ನು ತೆಗೆದುಕೊಂಡು ಹಾ. ಜನರ ಮೇಲೆ ಚಿಮುಕಿಸಿ. సో ఫస్ట్ ఆ రక్తం తీసుకొని పోయి జనాల మీద చిమ్మగిరిస్తాడు. హల్లెలూయా. ఈడ ఒకటి వచ్చింది, ఏమొచ్చింది? రక్తం వచ్చింది. నెక్స్ట్, ಈಗೋ ಈ ಗ್ರಂಥದಲ್ಲಿ ಹೇಳಿರುವ ಎಲ್ಲ ಆಜ್ಞೆಗಳ ಪ್ರಕಾರ. సో ఇక్కడ ఏమొస్తుంది? ರೂಲ್ಸ್. రూల్స్ వస్తుంది. హల్లెలూయా. ఈ గ్రంథంలో చెప్పబడిన అన్ని ఆజ్ఞల ప్రకారం మీరు నడుచుకోవాలా. ಯೆಹೋವನು ನಿಮ್ಮ ಸಂಗಡ ಮಾಡಿಕೊಂಡ ಒಡಂಬಡಿಕೆಯನ್ನು ಸ್ಥಿರಪಡಿಸುವ ರಕ್ತವು ಇದೇ ಅಂದನು. ఆమేన్. హల్లెలూయా. ఇది మాత్రం వీళ్ళు మాత్రం పోయేది. హల్లెలూయా. ఎవరు? ఈ రక్తం ఎవరి మీద పడుతుందో వాళ్ళు. హల్లెలూయా. ఈ రక్తాన్ని నేనేం చేయాలా? తీసుకొని పోయి చిమ్మకరించాలా. ఎవరు ఈ రూల్స్ ని ఫాలో చేస్తారో వాళ్ళు మాత్రం యాడికి పోతారు? కానాన్ లేకపోతారు. హల్లెలూయా. సో ఇక్కడ మోసే ఇచ్చిన ఆజ్ఞలో దేవుడు ఇది ఇద్దరు చేసుకున్న అగ్రిమెంటా, ఒకరు చేసే అగ్రిమెంటా? దేవుడు చెప్తున్నాడు, నేను 10 కమాండ్మెంట్స్ ఇచ్చిన్నాను, మీరు ఫాలో చేయాలి. ఇది చేస్తేదా మీరు యాడికి పోయేది? కానాన్ లేకపోయేది. సో దేర్ కమ్స్ రూల్స్. సింగిల్ పర్సన్ చేసే అగ్రిమెంట్ లో రూల్స్ వచ్చేది. ఎక్కడ ఇద్దరు చేస్తారో అక్కడ రూల్స్ వస్తుంది. ఇప్పుడు మోసే దగ్గర దేవుడు చెప్తున్నాడు, నేను 10 కమాండ్మెంట్స్ ఇచ్చిన్నాను, దీని ప్రకారం ఎవరైతే చేస్తారో వాళ్ళదా యాడికి పోతారు? కానాన్లోకి పోతారు. హల్లెలూయా. సో ఇక్కడ ఈ ఇద్దరు చేసుకున్న రూల్స్ లో దేవుడు ఏం చేస్తున్నాడు? సెంటర్లో బ్లడ్ని తీసుకొని వస్తున్నాడు, ఒక ముద్ర వేస్తున్నాడు. ఎవరైతే దీన్ని చేస్తారో వాళ్ళు మాత్రం యాడికి పోయేకైతుంది? ఇజ్రాయెల్కి పోయేకి అవుతుంది. హల్లెలూయా. వీళ్ళు సనుగుతాండారు. ఎవరు? ఇజ్రాయెల్ జనాలు ఏం చేస్తుంటారు? సనుగుతాండారు. ఇక్కడ ఎంతమంది సనుగుతాండారు చెప్పండి? సనిగే వాళ్ళు చేతులు ఎత్తండి చూసు. చెప్తాను, సనిగే వాళ్ళు చేతులు ఎత్తండి. హల్లెలూయా. చెయ్యి ఎత్తకపోతే అదే పెద్ద పాపం. సనిగే వాళ్ళు ఎవరు తెలుసా? వాళ్ళు లేనప్పుడు వాళ్ళ గురించి మాట్లాడేవాళ్ళు. ఒక మనిషి లేనప్పుడు వాళ్ళ గురించి మాట్లాడే వాళ్ళు ఎవరు? వాళ్ళ గురించి ప్రార్థన చేసేది మంచిది, వాళ్ళ గురించి మంచిది మాట్లాడేది మంచిది. వాళ్ళ గురించి చెడ్డది మాట్లాడితే ఏమైతుంటారు? సనిగే. ఎట్లా సనుగుడు? ఆ పాలు తీసుకురా అని జ్యోసనకు చెప్తే వీళ్ళ పేరు పని లేదు. సనిగేసి. హల్లెలూయా. ఇప్పుడు పాస్టర్ మధ్యుడు చెప్తుంది. హల్లెలూయా. సనిగేది. ఊడుమని ఎవరికైనా చెప్తే సనిగేది. హల్లెలూయా. వంట ఇదంతా సనిగే లెక్కలోనే వస్తుంది. హల్లెలూయా. ఎవరైతే సనుగుతాండారో వాళ్ళు యాడికి పోయలేదు? కానాన్ దేశం లేకపోయారు. హల్లెలూయా. సనిగే వాళ్ళకి యాడ జాగా లేదు. వర్క్మెన్స్ మంచి పాట కట్టాడు. తుది ఎడుతాల్ సాతాన్ ఓడువాడు. తుది ఎడుతాల్ నువ్వు ఆరాధిస్తే సైతాన్ ఏం చేస్తాడంట? పరిగెత్తి పోయేస్తాడంట. కానీ సనిగితే వెనకాలే వస్తాడు. హల్లెలూయా. ఎందుకంటే అది ఎవరు క్యారెక్టర్? సైతాన్ క్యారెక్టర్. మోసే ఏమే చేసినా జనాలు సనుగుతారు. అమ్మో ఓన్లీ జోషువా అండ్ క్యారెక్టర్ పెట్టుకొచ్చాను బైబిల్ ఆన్లైన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇప్పుడు మోసే
మోసే దగ్గర దేవుడు చెప్తున్నాడు, ఎవరైతే సనుగుతున్నారో వాళ్ళకి యాడికి పోయే ఛాన్స్ లేదు, ఈ కానాన్లోకి పోయేకి ఛాన్స్ ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. ఒక సెకండ్ మీరు అంతా అట్లే ఉండండి. నేను చెప్పేది వినాలి. హల్లెలూయా. ఇప్పుడు సనుగుతాండారు, ఏదే మాట్లాడినా సనుగుడు. సముద్రం దగ్గర తీసుకొని పోతానండి, ఎర్ర సముద్రం దగ్గరికి మిమ్మల్ని చంపేగా ఇక్కడికి తీసుకొని వచ్చింది. హల్లెలూయా. ఐగుప్తులో 10 అద్భుతాలు చేశారు. ఎవరు? ఐగుప్తులో 10 అద్భుతాలు చేశా, కానీ వాళ్ళు సాటిస్ఫై కాదు. దేవుడు తన కంటి ముందరే చూపించాడు 10 అద్భుతాలు. నీళ్ళని నదినే రక్తంగా మార్చా, కప్పల్ని రప్పించా, లోకస్ ని రప్పించా, అన్ని రప్పించా, కానీ ఇదంతా వాళ్ళకి ఏం కాలేదు, సాటిస్ఫై కాలేదు. సముద్రం దగ్గర తీసుకొని వచ్చిన వెంటనే మమ్మల్ని చంపేకి తీసుకొని వచ్చింది. హల్లెలూయా. దేవుడు మన పైన ఎంత కరుణగా ఉన్నో ఇజ్రాయెల్ జనుల పైన కూడా అంతే కరుణగా ఉండే. హల్లెలూయా. సరే, ఆడ నుంచి మారా దగ్గర తీసుకొని వస్తున్నాడు, మాకు నీళ్లు లేవు, మమ్మల్ని ఇక్కడ చంపేకి తీసుకొని వచ్చింది. హల్లెలూయా. మాంసం తినాలని ఆశ ఉంది, మేము ఐగుప్తులోనే ఉంటే మంచి మసాలాలు వేసుకొని తినింటాము, మాకు ఇక్కడ ఏం చేస్తున్నావు, నువ్వు మనాన్ని రప్పిస్తున్నావు, మాకు ఏమీ లేదు, మమ్మల్ని చంపేకి తీసుకొని వచ్చింది. హల్లెలూయా. సనుగుతా ఉంటే దేవుడు చెప్పేసే, వీళ్ళు ఎవడు పోయలేదు. హల్లెలూయా. వీళ్ళ నోట్లో ఏమొస్తుంది, సావు 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 అని వస్తుంది. కాబట్టి ఎవడైతే వచ్చినాడో వాళ్ళంతా సత్యేంత వరకు ఎవడు కానలేకపోయారు. హల్లెలూయా. మీ ఆశ ఏమి? ఈడే సావాలి కదా, సావండి. హల్లెలూయా. మీరు ఇది సావాలనుకుంటే సావండి, మీ నోట్లో ఏమొస్తుందో అర్థం జరుగుతుంది. హల్లెలూయా. దేవుడు చెప్తున్నాడు, మీ నోట్లో జీవము మరణము ఉండే. మీరు ఏమనుకుంటారో, దేని గురించి భయపడతారో అది జరుగుతుంది. బైబుల్ ఉంది. హల్లెలూయా. మనసులో ఇది పిశాచి మిమ్మల్ని భయపెట్టేకనే వస్తుంది. నాకు కూడా ఈ 2 వారాలు చాలా భయపెట్టే చూసింది, ఈ 2 రోజులు. కానీ ఒక దైవ సమాధానం దేవుడు మనకిచ్చింది. దేవుడు అంటున్నాడు, నేను జనాలు ఇచ్చే సమాధానం కాదు, నేను నా సమాధానం మీకు ఇస్తాను. హల్లెలూయా. నీకు భయం పెట్టే పిశాచి వస్తుందప్ప. చూడు, ఇప్పుడు కూడా కరెంటు పోయా, లైట్ ఆపాయా, లైట్ వస్తుంది అని విశ్వాసం కదా నేను మాట్లాడుతున్నాను, మాట్లాడతాను. హల్లెలూయా. ఒక మాట అంటాను, ఇది లైట్ ఇస్తుంది, ఈ బల్బ్ లైట్ ఇస్తాను కదా, బల్బ్ వెనకాల లైట్ ఉందా, చీకటి ఉందా? దేవుడు చెప్తాను, నేనే లోకానికి వెలుగు. నేను వెలుగుగా ఉంటానంటే ఖచ్చితంగా నాలో కొంచెం చీకటి నాకు పిశాచి పెడుతుంది. హల్లెలూయా. అందుకని నా వెలుగు నేను ఆఫ్ చేసుకునే కయ్యాలి. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మనకి ఒక సంబంధం ఉండాలంటే మనలో కొన్ని గుణాలు ఉండకూడదు. దాంట్లో ముఖ్యమైన గుణాలు ఏం తెలుసా? వెనకాల మాట్లాడేది, సనిగేది. హల్లెలూయా. ఎవడైతే సనుగుతాడో, నా స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో, నా స్టూడెంట్స్ అంటే ఏమి, నా దగ్గర ఇక్కడంతా మీరు నాకు, ఇప్పుడు నేను టీచర్గా మాట్లాడుతున్నాను, టీచర్గా మాట్లాడేటప్పుడు మీరంతా ఎవరు? స్టూడెంట్స్. హల్లెలూయా. ఎవరైతే మీరంతా నాకు స్టూడెంట్స్ ఉండారో, టీచర్ చెప్పే మాదిరి అంటే మీ బతుకులు బాగుపడతాయి. హల్లెలూయా. వేరే వాళ్ళు మా ఫోటోగ్రాఫర్ కూడా వచ్చారు, శబరీష్తో పోయి వారం ప్రోగ్రామ్ అంటే కొట్టేసాను. వచ్చి పెన్ డ్రైవ్ ఇచ్చేటప్పుడు బయట నిలబడుకొని మాట్లాడుతున్నాడు. ఎట్లా నువ్వు బయట తిరుగుతున్నావు, ఎందుకురా ఈ మాదిరి ప్రాబ్లమ్స్ అంతా నాకు వచ్చింటే నేను ఊరికే పోయేసి ఉంటాను. హల్లెలూయా. వాటిలో ధైర్యం లేదు, నాలో దేవుడు ఇచ్చిన ధైర్యం ఉంది. హల్లెలూయా. దేవుడు నన్ను రక్షించేకి భూమికి వచ్చే, ఎట్లా వచ్చా అంటే ఆయనకి సిలువ మరణం ఉంది అని తెలుసుకొని వచ్చా. హల్లెలూయా. నేను ఈ సేవలకి వచ్చినాను, నేను దేవుని బిడ్డ కాబట్టి నేను ఈ సేవలకు వచ్చినాను. ఎట్లా వచ్చినానంటే నాకు ఇక్కడ సమస్య ఉంది అని తెలుసుకుందా వచ్చింది. ప్రవీణ్ పగడాలకు తెలీదా సావు వస్తుందని? సేవకులకి ఎవరికి తెలీదా ప్రచనలు వస్తాయని? హల్లెలూయా.
ఇమాన్ వస్తాడు కదా, వాడు చెప్తాడు నీ సభలో ప్రచన ఉంది అంటే నీతో దేవుడు ఉన్నాడు అని. హల్లెలూయా. ఏ సభలో ప్రచన లేదో ఆ సభలో దేవుడు లేడు. మోసేకి దేవుడు చెప్తాడు, నీతో నేను ఉన్నానంటే నీ జనాలు నీకు విరోధంగా లేస్తారు. హల్లెలూయా. కానీ వాళ్ళు కానాన్ లేకపోవాలంటే నా సీలు ఖచ్చితంగా ఉండాలి. హల్లెలూయా. ఆ సీల్ ఇద్దరిదా తీసుకొని పోయింది, కానాన్ లేక ఇద్దరిదా పోయింది. చిక్కింద వాక్యము ఓన్లీ జోషువా అండ్ క్యాలెబ్ వెంట్ ఇంటూ కానాన్. హల్లెలూయా. ఆ వాక్యము నంబర్స్ 14:30 అనుకుంటా. నంబర్స్ 14:30. నంబర్స్ సంఖ్యాకాండ, కన్నడలో సంఖ్యాకాండ కదా, అరణ్యకాండ. హల్లెలూయా. సంఖ్యాకాండం తెలుగులో 14:30. ಯೆಫುನ್ನೆಯ ಮಗನಾದ ಕ್ಯಾಲೆಬ್ ಮತ್ತು కొంచెం గట్టిగా చదువునా, మైకి రాజా ఎవరి దగ్గర ఉంది మైక్? నువ్వు చదువు. ಯೆಫುನ್ನೆಯ ಮಗನಾದ ಕ್ಯಾಲೆಬ್ ಮತ್ತು ನೂನನ ಮಗನಾದ ಯೆಹೋಶುವ ಇವರಿಬ್ಬರೇ ಹೊರತು ನಮ್ಮಲ್ಲಿ ಯಾರು ನಿಮ್ಮ ನಿವಾಸಕ್ಕಾಗಿ ನನ್ನ ಪ್ರಮಾಣ ಪೂರ್ವಕವಾಗಿ ವಾಗ್ದಾನ ಮಾಡಿದ ದೇಶವನ್ನು ಸೇರುವುದಿಲ್ಲ. ఎవరిద్దరు పోయింది? కాలేబు మళ్ళా యెహోషువ మాత్రముగా కానాన్లోకి పోయింది. వాళ్ళ సీల్ పొందిన జనాలు. హల్లెలూయా. సో మోసేతో దేవుడు కవెనెంట్ ఇస్తున్నాడు, ఏమి మిమ్మల్ని నేను ఇజ్రాయెల్లోకి పంపిస్తాను. ఎట్లా? విత్ రూల్స్. ఈ రూల్స్ ఫాలో చేయండి, పోతారు. ఈ రూల్స్ ఫాలో చేయకపోతే మీరు పోయేది లేదు. ఎవరు పోతారంటే సీల్ పొందిన వాళ్ళు మాత్రమే పోయేది. హల్లెలూయా. సో మోసేతో దేవుడు చేసిన కవెనెంట్ ఇద్దరు చేసుకునిందా, ఒకటి చేసుకునిందా? కరెక్ట్ గా చెప్పండి అమ్మా. మోసేతో దేవుడు చేసుకున్న ఒప్పందం ఇద్దరిదా, ఒకటిదే? ఇద్దరు. హల్లెలూయా. ఎందుకంటే దాంట్లో శాపంలో కొంతమంది పోనే లేదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇప్పుడు మనం దావీదు యొక్క ఉడంబడిక కోసం, హల్లెలూయా, 4 ఉడంబడికలు చూసినాం. ఆదాము అంటే ఏదైనా ఉడంబడిక, నోవా, అబ్రహాము, మోసే యొక్క ఉడంబడిక చూసినాం. హల్లెలూయా. ఇప్పుడు దావీదు యొక్క ఉడంబడిక కోసం, దావీదు యొక్క ఉడంబడికలో మీరు చూస్తే మొత్తము ఈ ఉడంబడిక అంతా 2 సామ్యులు 17వ అధ్యాయం 7వ అధ్యాయం 12 నుంచి 16. 2 సామ్యులు 7వ అధ్యాయం 12 నుంచి 16. Second Samuel chapter 7 12 నుంచి 16. ఎత్తినోళ్ళు చదవచ్చు. 2 Samuel chapter 7 12 to 16. ನಿನ್ನ ಆಯುಷ್ಕಾಲವು ಮುಗಿದು ನಿನ್ನ ಪಿತೃಗಳ ಬಳಿಗೆ ಸೇರಿದ ಮೇಲೆ ನಿನ್ನಿಂದ ಹುಟ್ಟುವವನು ನೆಲೆಗೊಳಿಸಿ ಅವನ ರಾಜ್ಯವನ್ನು ಸ್ಥಿರಪಡಿಸುವನು. ಅವನು ನನ್ನ ಹೆಸರಿಗಾಗಿ ಒಂದು ಮನೆಯನ್ನು ಕಟ್ಟುವನು. ನಾನು ಅವನ ರಾಜ್ಯ ಸಿಂಹಾಸನವನ್ನು ನಿರಂತರವಾಗಿ ಸ್ಥಿರಪಡಿಸುವೆನು. ನಾನು ಅವನಿಗೆ ತಂದೆಯಾಗಿರುವೆನು, ಅವನು ನನಗೆ ಮಗನಾಗಿರುವನು. ಅವನು ತಪ್ಪು ಮಾಡಿದರೆ ಅವನಿಗೆ ಮನುಷ್ಯ ಶಿಕ್ಷೆಯನ್ನು ಕೊಡುವೆನು, ನರಪುತ್ರರಂತೆ ಅವನನ್ನು ದಂಡಿಸುವೆನು. ಆದರೂ ನನ್ನ ಕೃಪೆಯು ಸೌಲನನ್ನು ಬಿಟ್ಟು ಹೋದ ಹಾಗೆ ಅವನನ್ನು ಬಿಟ್ಟು ಹೋಗುವುದಿಲ್ಲ. ఆమేన్. హల్లెలూయా. ఈ వాక్యం చదువుతుంటే ఇది ఇద్దరు చేసుకున్న ఉడంబడిక లేదా ఒకరు చేసుకున్న ఉడంబడిక? హల్లెలూయా. కరెక్ట్ గా చెప్పండి. ఇద్దరుదా, ఒకరిదే? ఒకరు. ఆమేన్. హల్లెలూయా. ఎట్లా అంటే ఇక్కడ మాట్లాడినంత ఎవరు? గాడ్. హల్లెలూయా. ఆ వాక్యం కొంచెం క్లీన్ గా చదువు. ఇంకొకసారి ఆ వాక్యం కొంచెం క్లీన్ గా చదువు, నిదానంగా. ನಿನ್ನ ಆಯುಷ್ಕಾಲವು ಮುಗಿದು ನಿನ್ನ ಪಿತೃಗಳ సో ఇది ಬಳಿಗೆ దేవుడు వచ్చి నాతానేలు ముఖాంతరం దావీదు దగ్గర మాట్లాడుతున్నాడు. ఏమని? నీ ఆయుష్కాలం ముగించి నీ యొక్క తండ్రి స్థానం దగ్గరికి నువ్వు పోయే, నీ యొక్క తండ్రి పిత్రార్జితం దగ్గర నువ్వు పోయేటప్పటికి
ಸೇರಿದ ಮೇಲೆ ಹಾ. ನಿನ್ನಿಂದ ಹುಟ್ಟುವವನು నీ దగ్గర నుంచి పుట్టేవాడు ನಿನ್ನಿಂದ ಹುಟ್ಟುವವನನ್ನು ನೆಲೆಗೊಳಿಸಿ వాడిని స్థిరపరిచి ಅವನ ರಾಜ್ಯವನ್ನು ಸ್ಥಿರಪಡಿಸುವೆನು. వాని రాజ్యాన్ని నేనేం చేస్తాను, స్థిరపరుస్తాను. ಅವನು ನನ್ನ ಹೆಸರಿಗಾಗಿ ఆ. ಒಂದು ಮನೆಯನ್ನು సో ಕಟ್ಟುವನು. వాడు నా పేరులో ఒక చర్చ్, ఒక ఆలయం కడతాడు. ನಾನು ಅವನ ರಾಜ್ಯ ಸಿಂಹಾಸನವನ್ನು సో నేను వాని సింహాసనాన్ని స్థిరపరుస్తాను. నిరంతరವಾಗಿ ಸ್ಥಿರಪಡಿಸುವೆನು. నిరంతరంగా, ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, ఒక ఏడాది కాదు, 2 ఏడాదులు కాదు, నిరంతరంగా. హల్లెలూయా. ನಾನು ಅವನಿಗೆ ಹಾ. ತಂದೆಯಾಗಿರುವೆನು, ಹಾ. ಅವನು ನನಗೆ ಮಗನಾಗಿರುವನು. ఆమేన్. ಅವನು ತಪ್ಪು ಮಾಡಿದರೆ ನಾನು ಅವನಿಗೆ ಹಾ. ಮನುಷ್ಯ ಶಿಕ್ಷೆಯನ್ನು ಕೊಡುವೆನು, ಹಾ. ನರಪುತ್ರರಂತೆ ಅವನನ್ನು ದಂಡಿಸುವೆನು. సో మనకి తండ్రిగా ఉండి వాడు ఒకవేళ తప్పు చేస్తే వాడిని నేను మనిషిని ఎట్లా శిక్షిస్తాను అంటే శిక్షిస్తాను కానీ ಆದರೂ ನನ್ನ ಕೃಪೆಯು ಸೌಲನನ್ನು ಬಿಟ್ಟು ಹೋದ ಹಾಗೆ ಅವನನ್ನು ಬಿಟ್ಟು ಹೋಗುವುದಿಲ್ಲ. వాని పైన నా కృప సౌలు నిడిచిపెట్టి పోయినట్లు నా కృప ఏం చేసలేదు, సౌలు వాడిని నిడిచిపెట్టి పోయలేదు. ఓకే, ನಾನು ಸೌಲನನ್ನು ಹಾ. ಎದುರಿನಿಂದ ಹೊರಡಿಸಿ ಬಿಟ್ಟೆನಲ್ಲ. హల్లెలూయా. సౌల్ని నేనేం చేసేసినాను, తోసేసినాను. ఇంక మీదట నేను నీతో కవెనెంట్ చేస్తాను, ఒక ఒడంబడిక చేస్తాను. ఆ ఒడంబడికలో ఏం చేస్తాను, నేనే నీకు అన్ని ఆశీర్వాదాలు ఇస్తాను. ఏమి, నీ సింహాసనం స్థిరపరుస్తాను, నీలో నుంచి ఒక రాజుని రప్పిస్తాను. ఆ రాజు యొక్క సింహాసనము నిరంతరం ఉంటది. ఇన్ని సంవత్సరాలు, అన్ని సంవత్సరాలు కాదు. నా కొరకు ఆ బిడ్డలో ఒక చర్చ్ కట్టేది. హల్లెలూయా. ఇట్లంతా ఎవరు ప్రామిస్ చేస్తాండేది, దేవుడు చేస్తాడు. అప్పుడు ఇది ఒక మనిషి చేసుకున్న ఒడంబడిక. హల్లెలూయా. ఈరోజు పొద్దున్న న్యూస్ చూసిండ్రా, థాయిలాండ్ లో ఎర్త్క్వేక్ అయింది. ట్రంప్ చెప్తున్నాడు, మా ఊర్లో నుంచి మీకు సహాయము వస్తుంది. నరేంద్ర మోదీ చెప్తున్నాడు, మా ఊర్లో నుంచి మీకు సహాయము వస్తుంది. ఈరోజు పొద్దున్నే పోయి బియ్యం మూటలు అన్ని దిగిండాయి. హల్లెలూయా. ఇది ఎవరు చేసుకున్న ఒడంబడిక? ఇప్పుడు పోయి తైవాన్ దగ్గర మాట్లాడేకైతుందా, మీ ఊర్లో నుంచి నాకు ఇంత కావాలా నేను ఇస్తాను చెప్పేకైతుందా? ఇది ఒక మనిషి చేసుకున్న ఒడంబడిక. చేసిన వెంటనే, అది చెప్పిన వెంటనే చేసిదా తీరాలి. హల్లెలూయా. ఇక్కడ ఈ దేవుడు మనతో ఒక ఒడంబడిక చేస్తున్నాడు. ఏమని? ఒక సింహాసనం రెడీ చేస్తాను. ఆ సింహాసనం నిరంతరం ఉంటది. దానిపైన కూర్చునేవాడు నీ వంశంలో నుంచిదా వస్తాడు. హల్లెలూయా. ఇప్పటి వరకు ఇశ్రాయేల్లో యూదుల్దా ఉండేది. 12 గోత్రాలు ఉండే. 12 గోత్రాల్లో 11 లేదు. ఇప్పటికీ ఒకే ఒక గోత్రంగా ఉండేది. అది ఏ గోత్రం అంటే దావీదు పుట్టిన యూదా గోత్రంలో నుంచి వచ్చి యేసు ప్రభు అదే గోత్రంలో వచ్చిన అదే యూదా గోత్రంగా ఉండేది. హల్లెలూయా. ఇప్పటి వరకు అది నిరంతరంగా ఉందా? ఆ గోత్రంలో పుట్టిన రారాజు ఎవరు? యేసు ప్రభు. హల్లెలూయా. ఇప్పుడు ఆయన సింహాసనం ఈడు మాత్రం ఉందా, లేదా పరలోకంలో కూడా ఉందా? హల్లెలూయా. అప్పుడు ఆయన నిరంతరమైన రాజు కదా. యేసు ప్రభు దేవుడు చెప్పిన మాటనే ఆయన నెరవేర్చేసింటాడు. హల్లెలూయా. చూడండి, ఫస్ట్ ఒడంబడికలో ఆదాం దగ్గర ఒక ఒడంబడిక చేస్తున్నాడు. చూడప్ప, ఆ చెట్లో ఉండేది తినొద్దు అని. వాడు వాడిని ఏం చేసేస్తే బయటికి గెట్టేసాడు. ఇద్దరు ఒడంబడికలో ఇప్పుడు బయటికి ఒకడు వచ్చేసి. హల్లెలూయా. దాంట్లో దేవుడు నీతిగానే ఉండే, మనిషి కింద పెడతాడు. హల్లెలూయా. నెక్స్ట్ నోవా కాలంలోకి వస్తున్నాడు. ఒకడే ఒడంబడిక చేసింది, నేను బయటికి తీసుకొని వచ్చిన నీ జనాంగాన్ని నేను శ్రేష్టంగా చేస్తాను, నేను ఆశీర్వాదంగా పెడతాను. ఇంక మీదట జల ప్రళయంలో ఈ లోకాన్ని నేనేం చేసేలేదు, ముంచేసేలేదు, ఇదో సీల్ వేస్తాను, ఒక రెయిన్ వేస్తాను. హల్లెలూయా. ఇంతవరకు జల ప్రళయాలు వచ్చిందాయి, కానీ లోకాన్ని ముంచేసే మాదిరి జల ప్రళయాలు ఇంకా రాలేదు. హల్లెలూయా. సో దేవుడు దాంట్లో నీతి కదా ఉండాడు. ఇప్పుడు మళ్ళా అబ్రహాం దగ్గరకు వస్తున్నాడు, చెప్తాడు, నీ జనాంగాన్ని నేనేం చేస్తాను, ఆకాశంలో ఉండే నక్షత్రాల మాదిరి చేస్తాను, ఇసుకల మాదిరి చేస్తాను అని ఒడంబడిక చేసుకునే. దాంట్లో దేవుడు నిజాయితీగా ఉండే, నీకని ఒక దేశాన్ని ఇస్తానని ఆయన ఇచ్చేసాడు. హల్లెలూయా. ఒడంబడిక ఇచ్చా. ఇది నోవాది అబ్రహాంది ఇద్దరిది ఒకటి చేసుకున్న ఒడంబడిక. మోసే దగ్గరకు వచ్చేటప్పుడు చెప్తున్నాడు, మీ జనాన్ని నేను పిలుచుకొని పోతాను, కానీ నా రూల్స్ ఫాలో చేయగలను. హల్లెలూయా.
రూల్స్ ఫాలో చేయకపోతే నేను లోపలికి పిలుచుకొని పోయేకి అయ్యలేదు, ఎందుకంటే వీళ్ళు తప్పులు చేస్తారు. హల్లెలూయా. అదే మరి ఎవరెవరంతా రూల్స్ ఫాలో చేయలేదో, ఎవరెవరంతా సనిగిరో వాళ్ళు పోయిన కానంలోకి పోలేదు. సో ఇది ఇద్దరు చేస్తున్న ఒప్పందం. హల్లెలూయా. చివరిగా దావీదు దగ్గరికి వచ్చేటప్పుడు చెప్తున్నాడు, నేను నీకు ఒక సింహాసనం అరేంజ్ చేసిందా, ఆ సింహాసనంలో నిరంతరంగా కూర్చునేకి నీ వంశంలో నుంచి ఒకడు వస్తాడని వాని వంశంలోనే యేసు ప్రభువును పుట్టించి నిరంతరంగా కూర్చోబెట్టేసి. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు ఒక కొత్త నిబంధనకు వస్తుంది. ఆమేన్. ఈ కొత్త నిబంధన ఈ రోజు నేను ముగించే కాకపోతే నేను కంటిన్యూ చేస్తాను. హల్లెలూయా. ఈ కొత్త నిబంధనలో లేదు, పాత నిబంధనలోనే స్టార్ట్ అయ్యింది. హల్లెలూయా. యెరెమీయాకి దేవుడు చెప్తున్నాడు. హల్లెలూయా. యెరెమీయా 23 యెరెమీయా 31 జెరెమీయా 31 నుంచి 33. ಯೆಹೋವನು ಇಂತೆನ್ನುತ್ತಾನೆ, ಇಗೋ ನಾನು ಇಸ್ರಾಯೇಲ್ ವಂಶದವರೊಂದಿಗೂ ಯೆಹೂದ ವಂಶದವರೊಂದಿಗೂ ಹೊಸದಾಗಿರುವ ಒಂದು ಒಡಂಬಡಿಕೆ ಮಾಡುತ್ತೇನೆ, ಮಾಡಿಕೊಳ್ಳುವ ದಿನಗಳು ಬರುವವು. ఇప్పుడు చేసేలే, ఒక రోజు వస్తుంది, ఆ రోజు చేస్తాను. ಈ ಒಡಂಬಡಿಕೆಯು ನಾನು ಇವರ ಪಿತೃಗಳನ್ನು ಕೈಹಿಡಿದು ಐಗುಪ್ತ ದೇಶದೊಳಗಿಂದ ಕರೆತಂದಾಗ ಅವರ ಸಂಗಡ ಮಾಡಿಕೊಂಡ ಒಡಂಬಡಿಕೆ ಅಂತದಲ್ಲ. సో పాత ఒడంబడిక మాదిరి కాదు ఇది. ఇది ఏ ఒడంబడిక? ఇది కొత్త ఒడంబడిక. ನಾನು ಅವರಿಗೆ ಪತಿಯಾಗಿದ್ದರೂ ನಾನನ್ನ ಒಡಂಬಡಿಕೆಯನ್ನು ಅವರು ಮೀರಿದ್ದಾರಷ್ಟೇ. సో నేను వాళ్ళకి ఇచ్చిండే ఒడంబడికలో పాత నిబంధనలో వాళ్ళు ఏం చేసేసి, అది నేను ఎట్లా ఇచ్చినాను, నా ఒక ప్లేట్ పైన రాసి ఇచ్చిన దాన్ని వాళ్ళు బై హార్ట్ చేసుకోవాలని చెప్పింది, కానీ వాళ్ళ హృదయం పైన దాన్ని రాయలే. ఆ ఒడంబడికలో జనాలు పడిపోయేది. ಯೆಹೋವನು ಇಂತೆನ್ನುತ್ತಾನೆ, ಆ ದಿನಗಳು ಬಂದ ಮೇಲೆ ನಾನು ಇಸ್ರಾಯೇಲ್ ವಂಶದವರೊಂದಿಗೆ ಮಾಡಿಕೊಳ್ಳುವ ಒಡಂಬಡಿಕೆಯು ಹೀಗೆ ಇರುವುದು, ನನ್ನ ಧರ್ಮೋಪದೇಶವನ್ನು ಅವರ ಅಂತರಂಗದಲ್ಲಿ ಇಡುವೆನು. ఆయన నిబంధనలు ఇప్పుడు ఆడ పెడతాడు, గుండె పైన. ఇప్పుడు చూడండి, ఎప్పుడెప్పుడు దేవుని ఆలయానికి పోదమ్మా, ఉందా? ఎప్పుడెప్పుడు దేవుని సన్నిధానంలో కూర్చుందమ్మా. ఒక రోజుకి ఒక్కసారైనా యేసు ప్రభుని అనుకుంటారా లేదా? హల్లెలూయా. ఒక్కసారైనా అనుకుంటారా? యేసు ప్రభుని ఎవరైనా చూసిండారా? కానీ ఎట్లా అనుకుంటున్నారంటే, దాన్ని దేవుడు ఏం చేసినాడంటే నా హృదయం పైన రాసేసినాడు. హల్లెలూయా. ఈ హృదయంలో ఎవరిని పెట్టుకుంటామంటే, మనం ఎవరిని చాలా ప్రేమిస్తాం, మై డార్లింగ్ అని ఎవరిని పిలుస్తాం, వాళ్ళ దగ్గర పెట్టేది. ఇప్పుడు నా డార్లింగ్ ఎవరు? జీసస్. హల్లెలూయా. చదవండి సిస్టర్. ಅವರ ಹೃದಯದೊಳಗೆ ಅದನ್ನು ಬರೆಯುವೆನು, ನಾನು ಅವರಿಗೆ ದೇವರಾಗಿರುವೆನು, ಅವರು ನನಗೆ ಪ್ರಜೆಯಾಗಿರುವರು. ಆಮೆನ್. ನೆರೆಹೊರೆಯವರು ಅಣ್ಣ ತಮ್ಮಂದಿರು ಒಬ್ಬರಿಗೊಬ್ಬರು ಯೆಹೋವನ ಜ್ಞಾನವನ್ನು ಪಡೆಯಿರಿ ಎಂದು ಇನ್ನು ಮೇಲೆ ಬೋಧಿಸಬೇಕಾಗಿರುವುದಿಲ್ಲ. ఆమేన్. హల్లెలూయా. సో ఎప్పుడు దేవుడు ఒకసారి చెప్తే అది ఇన్ఫర్మేషన్, రెండు సార్లు చెప్తే అది కన్ఫర్మేషన్. హల్లెలూయా. ఇదే మాట ఎజేకియల్ ఎత్తండి. హల్లెలూయా. చూడండి, జెరెమియా ఒకసారి రాస్తున్నాడు, ఒకే సందర్భంలో జెరెమియా ఇది ఇజ్రాయెల్ లో నుంచి రాస్తున్నాడు, ఎజేకియలు బబులోన్ నుంచి రాస్తున్నాడు. హల్లెలూయా. ఎజేకియలు ఇది 36 26 నుంచి 27. 36 ఎజేకియల్ చాప్టర్ 36 26 and 27. ನಾನು ನಿಮಗೆ ಹೊಸ ಮನಸ್ಸನ್ನು ಕೊಟ್ಟು ನಿಮ್ಮಲ್ಲಿ ನೂತನ ಸ್ವಭಾವವನ್ನು ಹುಟ್ಟಿಸುವೆನು. ఎంతమంది ఇక్కడ యేసు ప్రభువులోకి వచ్చినాక కొంచెమైనా చేంజ్ అయినారు? హల్లెలూయా. ಹೊಸ స్వభావాన్ని దేవుడు ఇస్తామంటే, మీకు దేవుడు ಹೊಸ స్వభావాలు ఇచ్చిండాడా? నిజంగా? అప్పుడు దేవుడి మాట కరెక్ట్. ఓకే, నెక్స్ట్. కల్లాద హృదయವನ್ನು నిమ్మొಳಗಿಂದ ತೆಗೆದು, మీకు బండలాంటి హృదయాన్ని మీ లోపల నుంచి తీసేసి మృదువాದ హృదయವನ್ನು ನಿಮಗೆ ದಯಪಾಲಿಸುವೆನು. ఓకే. ನನ್ನ ಆತ್ಮವು ನಿಮ್ಮಲ್ಲಿ ನೆಲೆಸಿರುವಂತೆ ಅನುಗ್ರಹಿಸಿ. దేవుని ఆత్మ ఎవరెవరి లోపల ఉంది? చేతులు ఎత్తండి చూసి. హల్లెలూయా. ఓకే.
ನೀವು ನನ್ನ ನಿಯಮಗಳನ್ನು ಅನುಸರಿಸುವ ಹಾಗೆ ಮಾಡುವೆನು. ఆమేన్. ఎంతమంది ఇప్పుడు దొంగలిస్తున్నారు ఇక్కడ ఉండేవారు? ఎంతమంది ఇక్కడ? చాలా మంది ఉన్నారు చెడ్డ మాటలు మాట్లాడినారు. ఇప్పుడు మాట్లాడుకోకుండా ఉండే ట్రై చేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? హల్లెలూయా. నేను ట్రై చేస్తాను. నేను ఒక కాలంలో మాట్లాడినాను. హల్లెలూయా. ఒక స్వభావం ఫస్ట్ ఉండింది, ఇప్పుడు నాకు ఆ స్వభావము లేదు. హల్లెలూయా. మనల్ని దేవుడు ఏం చేస్తానంట, ఆ నియమాల్ని మనకి బైబిల్లో పెట్టలే, ఇక్కడ పెట్టినా. హల్లెలూయా. ఎట్లా? నేను యేసుని ఫాలో చేస్తున్నాను. యేసుని ఫాలో చేసేటప్పుడు యేసు గుణాలు నాలో ఉండాలా. యేసుని నేను ప్రకటిస్తానంటే యేసు ఏం చెప్పినాడో అది ఫస్ట్ నేను చేయాలి. హల్లెలూయా. యేసు చెప్తున్నాడు సాత్వికంగా ఉండండి, జగడాలకి పోకుండా. ఇప్పటి వరకు ట్రై చేస్తాను సాయంత్రం కదా, కంట్రోల్లో ఉంది. ఆమె అవునా సావిత్రమ్మ? ఎంతో పోయే కాకుండా కంట్రోల్లో. హల్లెలూయా. లేకపోతే ఫస్ట్ అంతా అట్లు కాదు, నువ్వు ఈడిస్తే నేను కరుస్తా అన్నట్లు కాదు. కానీ ఇప్పుడు లేదు. హల్లెలూయా. దేవుడు మారుస్తాడు. ఆమేన్. హల్లెలూయా. దేవుని గుణాన్ని మనలోకి పెడతాను. అదిదా కొత్త నిబంధన. దేవుడు చెప్తున్నాడు, నేను చేస్తాను. హల్లెలూయా. ఎఫెసీయులు లేదండి, ఎఫెసీయులు 2, ఎఫెసియన్స్ చాప్టర్ 2, 8 and 9. ఇంకొక 10 నిమిషాలు ముగించేస్తాను. చాప్టర్ 2, 8 and 9. ನಂಬಿಕೆಯ ಮೂಲಕ ಕೃಪೆಯಿಂದಲೇ ರಕ್ಷಣೆ ಹೊಂದುವವರಾಗಿದ್ದೀರಿ. ಆ ರಕ್ಷಣೆಯು ನಿಮ್ಮಿಂದ ಉಂಟಾದುದಲ್ಲ, ಅದು ದೇವರ ವರವೇ, ಅದು ಪುಣ್ಯ ಕ್ರಿಯೆಗಳಿಂದ ಉಂಟಾದುದಲ್ಲ. ಆದುದರಿಂದ ಹೊಗಳಿಕೊಳ್ಳುವುದಕ್ಕೆ ಯಾರಿಗೂ ಆಸ್ಪದವಿಲ್ಲ. ನಾವು ಆತನ ನಿರ್ಮಾಣ ಸತ್ಕಾರ್ಯಗಳನ್ನು ಮಾಡುವುದಕ್ಕಾಗಿಯೇ ಕ್ರಿಸ್ತ ಯೇಸುವಿನಲ್ಲಿ ಸೃಷ್ಟಿಸಲ್ಪಟ್ಟೆವು. ನಾವು ಸತ್ಕಾರ್ಯಗಳನ್ನು ನಡೆಸುವವರಾಗಿ బతుకబేకెంబ దేవుడు నమ్మను మొదలే నేమిసిదను. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు ఇదంతా ఎవరు చేసింది? అలా ఉంది. ఇదంతా ఎవరు చేసింది? నువ్వేమన్నా చేస్తున్నావు? హల్లెలూయా. యేసు ప్రభుని నేనే పుట్టిన వెంటనే నేనే ఫస్ట్ ఎత్తుకొని వచ్చిన అని చెప్పిన వాళ్ళు చేతులు ఎత్తండి చూసి. ఎవరినంతా యేసు ప్రభు ఎత్తుకొని వచ్చారు? చేతులు ఎత్తండి. హల్లెలూయా. వాక్యం చెప్తాంది, మిమ్మల్ని నేనే ఎత్తుకొని వచ్చిన, మీరు నన్ను ఎత్తుకుంటారా. హల్లెలూయా. మీ లోపల ఒక హృదయాన్ని నేనే కలుగు చేస్తాను. మీకు రక్షణ నేను ఫ్రీగా ఇస్తాను. మీకు పరలోక రాజ్యం నేను ఫ్రీగా ఇస్తాను. హల్లెలూయా. ఇదంతా ఎవరు చేస్తాంటారు? ఆమేన్. హల్లెలూయా. మీరు చేయాల్సింది ఒకే ఒకటిదా, ఏమంటే రోమా 8 9వ వాక్యం. రోమన్స్ చాప్టర్ 8. నేను చిన్నగా చెప్పి ముగించేస్తాను, ఎక్స్ప్లెయిన్ చేయాలంటే చాలా. రోమన్స్ చాప్టర్ 8 verse 9. ನೀವಾದರೂ ನಿಮ್ಮಲ್ಲಿ ದೇವರ ಆತ್ಮನು ವಾಸವಾಗಿರುವುದಾದರೆ ಶರೀರ ಭಾವಧೀನರಲ್ಲ, ದೇವರಾತ್ಮನಿಗೆ ಅಧೀನರಾಗಿದ್ದೀರಿ. ಯಾವನಿಗಾದರೂ ಕ್ರಿಸ್ತನ ಆತ್ಮವು ಇಲ್ಲದಿದ್ದರೆ ಅವನು ಕ್ರಿಸ್ತವನಲ್ಲ. సో ఒకటి లోపల క్రీస్తు యొక్క ఆత్మ లేకపోతే వాడు క్రీస్తుడు కాదు. హల్లెలూయా. ఇక్కడ సీల్ ఏమంటే దేవుడు అంటున్నాడు, ఒక సీల్ ఉంది, హోలీ స్పిరిట్ సీల్. హల్లెలూయా. పరిశుద్ధాత్మద సీల్. నువ్వు ఎప్పుడైతే యేసు ప్రభువుని అంగీకరించుకున్నావో అప్పుడే సీల్ వేసేసాం, ముద్ర వేసేసాం. ఏది? ఇది భూలోకం యొక్క ప్రోడక్ట్ కాదు, ఇది పరలోకం యొక్క ప్రోడక్ట్. హల్లెలూయా. కానీ ఇక్కడ ఒక రూల్స్ ఉంది. సీల్ ఎప్పుడు వస్తుంది? రూల్స్ వస్తుంది. హల్లెలూయా. ఈ 2 రూల్స్ ఉంది. ఏం రూల్స్? ఎవడైతే ఆత్మతోను నీళ్లతోను బాప్టిజం తీసుకోకపోతే వాడికి పరలోక రాజ్యంలోకి ఎంట్రీ లేదు. హల్లెలూయా. ఇప్పుడు మనం ఏం చేయాలా? ఈ 2 రూల్స్ ఫాలో చేస్తాం. ఏమి? ఒకటి నీళ్లతో బాప్టిజం తీసుకోవాలా, ఇంకొకటి ఆత్మలో బాప్టిజం తీసుకోవాలి. ఈ రెండిట్లో తీసుకునేస్తే సీల్ నీ పైన వచ్చేసి. హల్లెలూయా. యాక్చువల్గా న్యూ కవెనెంట్ లో సింగిల్ మ్యాన్ ఆర్మీగా ఒకే మనిషిగా చేసేది. ఈయన రూల్స్ ఎందుకు ఇస్తున్నాడంటే, ఇక్కడ నువ్వు మనిషి మూలకంగా పుట్టినోడు కాదు, ఇక్కడ నువ్వు నా మూలకంగా పుట్టినోడు. హల్లెలూయా. బాప్టిజం తీసుకునే వాళ్ళంతా ఎవరు మూలకంగా పుట్టిన వాళ్ళు?
దేవుని మూలకంగా పుట్టాం. హల్లెలూయా. మీరు ఇది పుట్టిన వెంటనే మీకు ఒక సీల్ వచ్చేసే, దిస్ ఇస్ ద ప్రోడక్ట్ ఆఫ్ హెవెన్. దీనిపైన ఎవరికి అధికారం లేదు, సైతానికి అధికారము లేదు. హల్లెలూయా. సెవెంత్ కవెనెంట్ ఏమంటే ఎవర్ లాస్టింగ్ కవెనెంట్. ఇక్కడ ఎవరైతే సీలు పొందినారో నిత్య జీవంలోకి ఎంటర్. హల్లెలూయా. ఇక్కడ సీల్ పొందాలంటే నువ్వు బాప్టిజం తీసుకోవాలా. బాప్టిజం తీసుకోవాలంటే నువ్వు దేవుణ్ణి అంగీకరించాలి. హల్లెలూయా. దేవుణ్ణి అంగీకరించుకొని దేవుణ్ణి ప్రేమించాలా, జనాల్ని ప్రేమించాలి. ఇంతదా. హల్లెలూయా. ఎవరి లోపల ప్రేమ లేదో వాడి లోపల ఎవరు లేరంట, దేవుడు లేదు. ఎవరైతే ప్రేమించే అర్హత లేదో వాడు సైతాన్. హల్లెలూయా. దేవుడు అంటున్నాడు, సమాధాన పరిచే వాళ్ళు ధన్యులు, వాళ్ళు దేవుని యొక్క బిడ్డలని పిలువబడతారు. హల్లెలూయా. అప్పుడు కలహాలు పెట్టే వాళ్ళు ఎవరు పిల్లలు, అర్థముంది. ఇది ఇట్లా అంటే ఆపోజిట్ అది. హల్లెలూయా. సో మీరు సమాధానం చేస్తున్నారా, మీలో ప్రేమ ఉంది. మీలో ప్రేమ ఉందా, మీరు దేవుని బిడ్డలు. దేవుని బిడ్డలు బాప్టిజము పరిశుద్ధాత్మ తీసుకుని వెంటనే మీకు సీల్ వచ్చేసా. నేను ఈ రోజు చచ్చినా కూడా ప్రవీణ్ పగడాల రోడ్డు మీద సావని, బెడ్ మీద సావని, యాడ సావని అని పరలోక రాజ్యంలోకి ఎంట్రీ. హల్లెలూయా. నేను ప్రవీణ్ పగడాలని మళ్ళా చూస్తాను. ఇక్కడ నేను ఇంకా చూసింది లేదు, యూట్యూబ్లో చూసినాను. కానీ నేను యాడ చూస్తాను ఆయన యొక్క సింహాసనంలో నేను చూస్తాను. హల్లెలూయా. ఇక్కడ రోడ్డు మీద సచ్చిందమ్మా, సచిన్ నెక్స్ట్ మూమెంట్ ఆయన సింహాసనం ఆయనకు రెడీ అయిపోయాడు. హల్లెలూయా. ఆయన తల మీద కిరీటం రెడీ అయిపోయాడు. ఇదంతా ఎట్లా వస్తుందంటే సింగిల్ మ్యాన్. కొత్త నిబంధనలో ఒక బ్లడ్ ఉండాలి కదా, కవెనెంట్ అనేటప్పుడు బ్లడ్ ఉండాలి. యేసు ప్రభు యొక్క శిలువ రక్తం. హల్లెలూయా. కవెనెంట్ అంటే బ్లడ్ ఉండాలా, ఉందే. యేసు ప్రభు యొక్క శిలువ రక్తం, సీల్ పరిశుద్ధాత్మైన దేవుడు. ఇప్పుడు ఎంతమంది బాప్టిజం తీసుకుంటారు, ఎంతమంది పరిశుద్ధాత్మను పొందుకుంటారు? అంతే. యు ఆర్ ఇన్ టు హెవెన్. అంతే. మనకి ఎందుకు టెన్షన్? ఈ రోజు ప్రాణం పోతే కూడా ఓకే, జీసస్ ఐఎమ్ కమింగ్. హల్లెలూయా. జీసస్ అంటాడు ఐఎమ్ వెయిటింగ్. అంతే. హల్లెలూయా. ఈ ప్రాణం ఈ రోజు పోతే ఏమి, బెడ్ మీద పండుకొని పోయేదంతా ఒక ప్రాణం. బెడ్ మీద పండుకొని పోతే అది నిద్ర. పండుకొని పోతే అది నిద్ర. దేవుడి కొరకు పోవాలి. హల్లెలూయా. దేవుడు మన కొరకు ప్రాణం ఇచ్చి, ఆయన మనల్ని అంత ప్రేమించి, మన కొరకు ఒడంబడికలు ఇచ్చి, మనకని జీవం ఇచ్చారు, పుస్తకాలు ఇచ్చారు. నన్ను తెలుసుకోండి, నా ఎవడు నీ కొరకు ప్రాణం ఇല്ല, నేను ఇస్తాను. వాక్యం అంటుంది, ఏ స్నేహితుడు తన ఇంకొక స్నేహితుడి కొరకు ప్రాణం పెట్టేకి సిద్ధంగా లేడో వాడి స్నేహితుడు కాదు. నేను మంచి స్నేహితుడు కాబట్టి మీ కొరకు నేను ప్రాణం ఇచ్చేసిన్నాను. దేవుడు నాకు మంచి స్నేహితుడుగా ఉన్నాడు. నేను మంచి స్నేహితుడుగా ఉండేదవుతా? ప్రవీణ్ పగడాల మంచి స్నేహితుడు. హల్లెలూయా. బిల్లీ గ్రామ్ మంచి స్నేహితుడు. వాళ్ళ దేవుని కొరకే నిలబడి, వాళ్ళ విశ్వాసంలో నిలబడి విశ్వాసాన్ని కాపాడుకునేది. హల్లెలూయా. సో మనకి దేవుడు ఒడంబడిక ఇచ్చిన్నాడు, కొత్త ఒడంబడిక. హల్లెలూయా. కొత్త ఒడంబడికలో బాప్టిజం తీసుకునేది పరిశుద్ధాత్మ నా దగ్గర రాడు. ఎంత సింపుల్. హల్లెలూయా. ఎంత సింపుల్ అమ్మా. పాత ఒడంబడికలు ఇచ్చినట్లు ఇన్ని ఆజ్ఞలు కాదు. ఆజ్ఞలంతా నేను గైకొనేసిన, నువ్వు నన్ను ఫాలో చేసావు. హల్లెలూయా. పాత నిబంధనలో మీకు చూపించే దారి చూపించే ఒకటి లేడు. కొత్త నిబంధనలో నేను ఉన్నాను, యేసు ప్రభువు. హల్లెలూయా. నీకు పుస్తకాలు ఇచ్చినాను, చదువు. నా దగ్గర మాట్లాడు. ఎంతమంది దగ్గర దేవుడు మాట్లాడినాడు వాక్యాల మూలంగా? చేతులెత్తండి. హల్లెలూయా. మాట్లాడినాడా? అప్పుడు ఈ పుస్తకం జీవం కలిగిన పుస్తకమా? ఈ పుస్తకం జీవం కలిగిన పుస్తకమా, చచ్చిపోయిన పుస్తకమా? ఇది ఈ పుస్తకం మనతో మాట్లాడతారు. హల్లెలూయా. మనతో మాట్లాడతారు. మన దేవుడు గొప్పడు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. హల్లెలూయా. అట్లా కింద కూర్చోరు, అట్లా కింద కూర్చోండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ఆమేన్. సో ఈ రోజుతో ఒడంబడిక నేను చిన్నగా ముగించేసిన. ప్రైజ్ ది లార్డ్.
హల్లెలూయా, హల్లెలూయా. ఇదంతా సైతాన్ క్రియలు. ఎట్లరా ఒడంబడిక ఆడ ఉండేది ఏడుగారు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, ఆమేన్. ప్రైజ్ ప్రైజ్. మనం పాట పాడదాం. అందరు కళ్ళు మూసుకొని ప్రార్థన చేయండి. ప్రభువా, నాకని 7 ఒడంబడికల్లో తండ్రి శ్రేష్టమైన ఒడంబడిక విశ్వాసంలో యేసు ప్రభు నమ్ము. అబ్రహాం యొక్క ఒడిలో నీకు జాగా ఉంది. విశ్వాసంలో యేసు ప్రభు నమ్ము. ఆయన రక్తం మూలకంగా నీకు నిత్య జీవం ఉంది. విశ్వాసంలో యేసు ప్రభు నమ్ము. నిత్య ఒడంబడికల్లో నీకు స్థానం ఉంది. ఇదంతా మీరు నాకు నేర్పించిన దయకొరకు స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కన్నీటితో పాదాలనే కడిగి నిన్ను వెంబడించేదను. కన్నీటితో పాదాలనే కడిగి నిన్ను వెంబడించేదను. నా హృదయం నీకర్పిస్తును, సంపూర్ణంగా సమర్పించును. నా హృదయం నీకర్పిస్తును, సంపూర్ణంగా సమర్పించును. అర్పణ, సమర్పణ, అర్పణ నీకే. అర్పణ, సమర్పణ, అర్పణ నీకే. నీ రక్తముతో నా జీవితమును శుద్ధీకరించు ప్రభు. నీ రక్తముతో నా జీవితమును శుద్ధీకరించు ప్రభు. నీకు వచ్చేనే బ్రతికియున్నా, నీ దయతోనే పాడుదును. నీకు వచ్చేనే బ్రతికియున్నా, నీ దయతోనే పావనుడును. అర్పణ, సమర్పణ, అర్పణ నీకే. అర్పణ, సమర్పణ, అర్పణ నీకే. అర్పణ, సమర్పణ, అర్పణ నీకే. అర్పణ, సమర్పణ, అర్పణ నీకే. ప్రభువా తండ్రి, నీ పరిశుద్ధ నామానికి స్తోత్రం. ఒక ఒడంబడిక తండ్రి, ఒక ప్రామిస్ మీరు మాకు చేసినారు. అది అబ్రహాముతో మాకు పొందించినారు, అది నోవాతో మాకు పొందించినారు, అది దావీదుతో మాకు పొందించినారు, కొత్త నిబంధనలో మాకు పొందించినారు. మమ్మల్ని బయటికి గెంటేసే ఆదాము యొక్క ఒడంబడిక కాదు, మోసే యొక్క ఒడంబడిక కాదు తండ్రి. మమ్మల్ని లోపలికి పిలుచుకొని వచ్చే మీ కొత్త నిబంధనగా మార్చినారు. ఈ పాత నిబంధనలో తండ్రి యూదులు మాత్రమే మీ బిడ్డలకు,
కానీ కొత్త నిబంధనలో దేనికి పనికిరాని మేము కూడా మీ బిడ్డలుగా మారాము. ఈ ఒడబడిక నిమిత్తం నాకు అబ్రహామిక ఒడిలో మాకు ఒక స్థానం ఉంది, పరలోక రాజ్యంలో మాకు ఒక స్థానం ఉంది, నిత్య జీవంలో మాకు ఒక స్థానం ఉంది. ఈ ఒడబడికలో మమ్మల్ని పాల్పంచుకొని మీ శ్రేష్టమైన ఈ పిలుపులో మమ్మల్ని తండ్రి బాగులుగా చేసి మీ నామ మహిమ కొరకు మమ్మల్ని అందరినీ అంగీకరించి స్వీకరించిందని కూర్చుంటారు. తండ్రి, మేము రాత్రి ప్రార్థన చేసినట్లు మాకు కొత్త ఆత్మలు కావాలని మేము ప్రార్థన చేసి మీ సమూహంలో మీరు పిలుచుకొని వచ్చినారు అనేకులు. మీ పిలుపు గొప్పది తండ్రి, మీ నామం గొప్పది. మీ నామం కింద మేమందరం తండ్రి భాగ్యవంతులు. అన్ని చీకటి అంధకార శక్తులు, సైతానిక అన్ని క్రియలు, కుతంత్రాలు అన్నింటిలో నుంచి ఈ జనాల్ని నేను యేసు రక్తంతో కప్పి మీ చేతిలో భద్రంగా పెట్టి ఉన్నాను తండ్రి. మీరు బాధ్యతలు ఎంచుకొని నడిపించి అన్నింటిలో క్షేమ సౌఖ్యాలు, సుఖము, నెమ్మది, సమాధానం, ఐశ్వర్యం సకలను వీళ్ళపైన ఉంది. వాళ్ళకి కావాల్సినదంతా తగిన కాలంలో మీరు ఇచ్చే ఆశీర్వాదంగా నడిపించమని యేసు ప్రభు యొక్క ప్రియమైన నామంలో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరూ కలుసుకుని దేవునికి ఆశీర్వాదాలు తీసుకుందాం. మన ప్రభు యేసు క్రీస్తు కృప, తండ్రి యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మిక అన్ని సహవాసం, ఐక్యము, సమాధానం అందరితో పాటు దేవునికి రాక వరకుగాక. ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సన్నిధించు, నా అంతరంగ సమస్తమైన పరిశుద్ధాన్ని సన్నిధించు. నా ప్రాణమా యెహోవాను సన్నిధించు, ఆయన చేసిన ఉపకారములలో దేని